హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే ఇంకేమీ ఆలోచించకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఈ రెసిపీని చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా తినేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అలాగే నెల రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 10 మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 1 కప్పుతో 3/4 కప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి. తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు వరకు కూడా చక్కెరని వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు వరకు పాలను వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా నూనెనైనా కూడా తీసుకోవచ్చు, లేదంటే డాల్డానైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా పాలు నెయ్యిలో బాగా మిక్స్ అయ్యి కరిగిపోయే విధంగా 1 స్పూన్ సహాయంతో చక్కగా కలుపుకోవాలి. సో ఇదంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే చక్కెర, పాలు, నెయ్యి కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి. ఒకవేళ మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మైదా పిండికి ఆల్టర్నేటివ్గా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి మైదా పిండికి గోధుమ పిండికి. సో మన ఇంట్లో ఏ పిండి ఉంటే అదే పిండిని యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా చపాతీ పిండిలాగా చక్కగా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో వెంటనే ఇలా పెద్ద సైజు చపాతీ ముద్దల్లాగా చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ఎలాంటి పిండిని కూడా అంటే పొడి పిండిని జల్లుకోకుండానే ఈ చపాతీ ముద్దల్ని పలుచని చపాతీలాగా అప్పడాల కర్రతో ఒత్తుకోవాలండి. ఈ స్వీట్ తినడానికి క్రంచీగా ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు క్రంచీగా అవసరం లేదు, సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు మరీ పలుచగా కాకుండా కాస్తంత మందంగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. సో నేనైతే క్రంచీగానే రెడీ చేసుకుంటున్నాను వీటిని. ఇలా చపాతీ మందం వచ్చేసి ఈ విధంగా పెట్టుకుంటే క్రంచీగా వచ్చేస్తుందండి ఈ రెసిపీ మనకు. తర్వాత ఒక చాకు సహాయంతో సైడ్లకు కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు సైడ్లకు కట్ చేసుకోవడం వలన మనం ఈ చపాతీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్లాస్ సహాయంతో రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్క్వేర్ పీసెస్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. సో ఇవి ఫస్ట్ అయితే అడుగున ఉంటాయండి, తర్వాత మెల్లిగా పైకి వస్తాయి. మనం వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. సో వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి స్వీట్ రెడీ. జస్ట్ 10 మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది. టీ టైంలో కూడా వాళ్ళకు స్నాక్ రెసిపీ లాగా వేసి ఇవ్వచ్చు. అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా జస్ట్ 10 మినిట్స్లో చాలా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసి ఇవ్వచ్చు. సో అయితే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.